బీవీరావు గారు, ఈరోజు 11,440 కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజీ ప్రకటించడం అనేది మీకు ఈ కంపెనీల గురించి, వాటికి ఉండేటటువంటి డెట్స్ గురించి, బ్యాలెన్స్ షీట్స్ గురించి చాలా బాగా తెలుసు. సార్, ఇక్కడ ఉండేటువంటి స్టీల్ ప్లాంట్ అప్పులు కానీ, లేకపోతే ఉద్యోగులకు జీతాలు రావట్లేదు, ఏ నెల నుంచి ఎంత పెండింగ్ ఉందో చూపించారు. తర్వాత వీఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి సెటిల్మెంట్లు ఇవి ఆగిపోయాయి. చాలామందికి ఈ పిఎఫ్లు రావట్లేదు. ఈ పెండింగ్ అంతా కూడా క్లియర్ చేయడం ద్వారా నెక్స్ట్ కొత్తగా ఫండ్స్ రైజ్ చేసుకోవడానికి, లేదా ఏదైనా కంపెనీని అమ్మేయడానికి, బ్యాలెన్స్ షీట్ సరి చేసుకుని దాని వాల్యూ పెంచుకోవడానికి ఈ రకమైనటువంటి ప్యాకేజీలు పనిచేస్తాయి అనేది కొంత ఎకనామిక్ దీంట్లో ఉంటుంది. సాధారణంగా నాకు అంత అవగాహన లేదు, మీరే చెప్పాలి. ఇది అందులో భాగంగా ఇది జరిగిందా, లేకపోతే ఇది ఏమన్నా నిజంగానే స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవం కోసం ఇచ్చినటువంటి ప్యాకేజా? ఈశ్వర్ గారికి, అదేవిధంగా సాక్షి టీవీ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలు రామనాథ్ గారికి, వెంకటరెడ్డి గారికి, అందరికీ కూడా నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కూడా ప్రతి దాంట్లో క్రెడిట్ తీసుకోవడంలో మాత్రం ముందుంటారు. అది మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది పక్కన పెడితే, ఉరిమిందా చంద్రబాబు నాయుడు వల్ల, మెరిసిందా చంద్రబాబు నాయుడు వల్ల, పిడుగుపడిందా చంద్రబాబు నాయుడు వల్ల అనే విధంగా ఆయన ఏది అందులో జరిగే నష్టాన్ని పక్కన పెట్టి, ఇంత పెద్ద పిడుగు మన ఊళ్ళో ఎప్పుడు పడలేదు, అలాంటి పిడుగు ఈ రోజున మన వల్ల తీసుకొచ్చామంటే, చివరికి ఆ పిడుగు మననెత్తినే పడింది అనే విషయాన్ని కూడా మనం గమనించినట్టుగా ఆయన ఆ విధంగా క్రియేట్ చేసి ప్రచార ఆర్భాటంతో చేస్తూ ఉంటాడు. ఆయన ఈ రోజున విశాఖ ఉక్కు కోసం అక్కడ కార్మికులు కానీ, అక్కడ అందరూ కూడా ఆంధ్రులు ఆత్మాభిమానంగా చెప్పుకుంటూ దాన్ని ఉండాలని చెప్పి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ రోజున ఇంత పెద్ద కేంద్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క మాట కూడా, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ఎన్డీఏ కూటమిలో ఉండి వీళ్ళందరూ కూడా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ చేయము, ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంటుందని ఒక్క మాట కూడా చెప్పలేదంటేనే, మనం ఇక్కడ ఈ బ్యాలెన్స్ షీట్ ఇదంతా కూడా చూడకుండానే మన ఈ చంద్రబాబు నాయుడు గారి నైజం కానీ దీని అంతట్లోనే వీళ్ళు ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేయడానికి వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్యాకేజీకి అమ్ముడుపోవడానికి వీళ్ళు సంసిద్ధులు అయిపోయారనే విషయాన్ని ప్రజలందరూ కూడా తెలియజేశారు. ఈ యొక్క ప్యాకేజీ తాకట్టు పెట్టినట్టేనా? అప్పుడు తాకట్టు పెట్టినట్టే ఖచ్చితంగా. దీన్ని వీళ్ళు అప్పులు తీర్చుకోవడానికి, దీన్ని అంతా బ్యాలెన్స్ షీట్ క్లియర్ చేసి దీన్ని క్లియర్ గా అమ్ముకోవడానికి, వాల్యుయేషన్ పెంచుకోవడానికి చేసిన ఎత్తు తప్ప ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ప్రైవేటీకరణ ఆగదు అనేది క్లియర్ గా అర్థం. ఏంటి 11,440 కోట్ల రూపాయలతో ఏం చేయొచ్చు మామూలుగా ఒక కంపెనీ ఇట్లాంటిది ప్రైవేటీకరణకు? ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? దాని వాల్యూ పెంచడానికి ఎట్లా ఏం చేయొచ్చు? ఇప్పుడు దీన్ని అప్పుల్లో నుంచి బయటకు తీసుకురావడానికి వీళ్ళు ముందుగా అప్పులు తీర్చడానికి కార్పొరేట్ సంస్థలకి అన్నిటికీ కూడా ఈ 11,700 కోట్లు కూడా కార్పొరేట్ సంస్థలకి వీళ్ళు దారదత్తం చేయడానికి మొత్తం కూడా రెడీ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఇందులో కూడా ఈ కార్పొరేట్ సంస్థలన్నింటిలో కూడా వీళ్ళందరూ కూడా ఎవరెవరికి ఎంత ప్యాకేజ్ వచ్చింది, దానిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇప్పుడు ఎన్ని అప్పులు ఉన్నాయి, దానిలో ఎవరు అప్పులు ముందు తీరిస్తే, ఎవరు అప్పులు ఎంత తీరిస్తే అందులో ఎంత కమిషన్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుకునే ఎత్తుగడ తప్ప, చంద్రబాబు నాయుడు గారు నిన్న పెట్టిన మీటింగ్ లో కూడా సంపద సృష్టి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత సంపద సృష్టి. చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా సంపద సృష్టి అన్నాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంపద సృష్టి, ఆంధ్రప్రదేశ్ సంపద సృష్టి ప్రజలందరికీ సంపద సృష్టి కాదు. కేవలం చంద్రబాబు నాయుడు 2 ఎకరాల నుంచి ఎంత సంపద సృష్టి ఆయన యొక్క విజనరీతో వచ్చారో, అదే విధంగా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు 2 లక్షల కోట్ల అవినీతి సొమ్ము సంపద సృష్టిగా టార్గెట్ పెట్టుకుని ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. ఖచ్చితంగా నారా లోకేష్ ని భవిష్యత్తులో తీసుకురావడానికి వాళ్ళు ఈ మానిటరీగా మనం అంతా కూడా రెడీగా ఉండాలని చెప్పి చాలా విజనరీగా వాళ్ళందరూ కూడా అవినీతి సొమ్ముని ఏ రకంగా చేయాలని, సంక్రాంతికి ఎంత సంపద సృష్టి చేశారు వీళ్ళందరూ కూడా. ఇక్కడ ప్రజలందరి గురించి ఏమీ లేదు. ఆ సోషల్ మీడియాలో చూడండి మీరు, గతంలోనేమో చిరువలు పలువులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రకరకాలుగా వేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత దారుణంగా రికార్డింగ్ డాన్సులు, సంక్రాంతి బరుళ్ళు, కోడి పందాలు, 1.3 కోట్లు, కోటిన్నర పందెం జరిగితే ఒక పందెం కోడి మీద, దాని మీద కూడా ఈ రోజు సోషల్ మీడియాలో ఎవరు లేదు. నెగిటివ్ గా మాట్లాడాల్సిన పోయి పాజిటివ్ గా మాట్లాడి ప్రతిదాన్ని హైప్ చేసుకునే విధంగా జరుగుతుంది. ఈ రోజు మనం చూస్తే ఈయన సంపద సృష్టి అని చెప్తున్నారు. ప్రతి దానిలో కూడా ప్రచార ఆర్భాటం. మనకి విజయవాడలో వరదలకు కూడా ఈ రోజు కూడా వాళ్ళందరికీ కూడా సింగనగర్ కానీ, అక్కడ కానీ చిరు వ్యాపారులు కానీ, ప్రజలు కానీ నష్టపరిహారం ఈ రోజుకి వేయలేదండి. ఈ రోజు కూడా వాళ్ళు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆ రోజున మాత్రం ఆయన డ్రోన్లలో మనకి ఈ జేసీబీలో వెళ్లి ప్రచారం చేసుకోవడం, తర్వాత టాపిక్ వదిలేయడం, ప్రతిదీ కూడా ఇలాగే జరుగుతుంది తప్ప ఏమి కూడా ప్రజలకు న్యాయం చేసే విధానంగా కూడా ఒక్క విధానం కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. రైట్.